నమస్తే అండి. డాక్టర్ అభయ హత్య కేసులో కొత్త విషయాలైతే బయటపడ్డాయండి. ఆ విషయాలు ఎలా బయటపడ్డాయి, ఏంటా కొత్త విషయాలు అనేది, అసలు ఈ అమ్మాయిని ఎందుకు చంపారు, ఏ కారణంతో చంపారు, అన్ని వివరాలు మీకు ఈ వీడియోలో చెప్తానండి. కాలేజీలో, ఆర్జికర్ కాలేజీలో సందీప్ ఘోష్ వీడు రోజు కూడా కాలేజీలో ఒక పార్టీస్ లాంటిది చేసుకుంటూ ఉంటారు. అక్కడ ఆ పార్టీలో హాస్పిటల్ సంబంధించిన వారు, డాక్టర్సు, అలాగే ఆ కాలేజీలో ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్, అమ్మాయిలు, అలాగే ప్రముఖులు కూడా, వీళ్ళందరూ కూడా హాస్పిటల్లో నిర్వహించే పార్టీ. ఆ పార్టీ ఎక్కడ జరుగుద్దంటే సర్జరీ రూమ్, ఎక్కడైతే ఆపరేషన్లు చేస్తారో ఆపరేషన్ రూమ్లో వీళ్ళు మందు, విందు, చిందు అన్నీ A to Z. అక్కడ మాదక ద్రవ్యాలు తాగుతారా, మందే తాగుతారా, ఆ డాక్టర్స్ అమ్మాయిని ఏ రకంగా పాడు చేస్తారా, A to Z. ఫుల్ నాన్ వెజ్తో అక్కడ మంచి డిన్నర్ ఏర్పాటు చేసుకుని అక్కడ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అలాగే ఈ అమ్మాయి కూడా ఆ ఫంక్షన్ అంటే వీళ్ళు పెట్టే ప్రోగ్రామ్, దావత్లో, పార్టీలో వెళ్ళినప్పుడు అక్కడ అమ్మాయి వీళ్ళు చేసే అకృత్యాలు అన్నీ వీడియో షూట్ చేసింది. కానీ ఈ అమ్మాయి సీక్రెట్గా ఫోన్ పట్టుకెళ్ళింది. ఎందుకంటే అక్కడ జరిగే అకృత్యాలు ఎవరికి బయటికి రాకూడదని, ఒకవేళ బయటకు వచ్చిన వాళ్ళని పిలిచి చాలా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చి చాలా భయపెట్టి భయభ్రాంతులకి గురి చేస్తారు ఇక్కడ కాలేజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్. ఈ అమ్మాయి అక్కడ జరిగే నీచమైన పనులు అన్నీ వీడియో షూట్ చేయటం జరిగింది. అది తెలుసుకున్న సందీప్ ఘోష్, నువ్వు తీసిన వీడియోస్, ఫొటోస్ డిలీట్ చేయకపోతే పద్ధతిగా ఉండదు అని చెప్పి వాడు స్టైల్లో వాడు చాలా విధానంగా చెప్పాడు. అయినా సరే ఈ అమ్మాయి ఈడు మోసాలు అన్నీ బయట పెట్టాలి. ఎందుకంటే ఆ కాలేజీలో అవయవాలు మార్పిడి, అక్కడ కట్ చేసిన పార్ట్స్ ఇవన్నీ కూడా తైవాన్ దేశానికి వీళ్ళు సప్లై చేస్తారు. అలాగే అక్కడ హాస్పిటల్లో డెడ్ బాడీస్తో చెప్పటం ఇబ్బందిగా ఉన్నప్పటికీ కూడా నేను ప్రతి వీడియోలో చెప్పడం తప్పక ఈ సబ్జెక్ట్ వచ్చినప్పుడు చెప్పాల్సి వస్తుంది. రోజు నైట్ 7:30-8 హాస్పిటల్, ఆర్జికర్ హాస్పిటల్ మార్చురీ రూము క్లోజ్ చేస్తారు. క్లోజ్ చేసిన తర్వాత వీడు సందీప్ ఘోష్ కాలేజీ ప్రిన్సిపల్ ఆ మార్చురీ రూమ్స్లోకి వెళ్ళి అక్కడున్న డెడ్ బాడీస్ తోటి చాలా నీచకంగా, అంటే మీరు అర్థం చేసుకోండి, ఎదవ పనులను చేసి వీడియో తీసి ఫోర్న్ వీడియో వెబ్సైట్కి వీడియోస్ అన్నీ అమ్ముతారటండి. ఈ కాలేజీ ప్రిన్సిపల్తో పాటు ఈ సంజయ్ ఘోష్ ఉన్నాడు కదా, ఈక తోక అనేవాడు, వాడు కూడా ప్రతిరోజు ఆ మార్చురీ రూమ్స్కి వెళ్ళి అక్కడ డెడ్ బాడీస్తో, లేడీ డెడ్ బాడీస్తో పాడు పనులన్నీ చేసి వీడియో షూట్ చేయటం ప్రతిరోజు కంటిన్యూగా చేయటం. ఆ రోజున అమ్మాయి చనిపోయిన రోజు నైటు తెల్లవారుజాము 4 గంటలకు సీసీ కెమెరాలో కనపడుతున్నాడు. ఏంటంటే వీడు ఆ సమయంలో వెళ్ళి అక్కడ ఆ చండాలమైన పనులను చేయటానికి ఈ దుర్మార్గుడు వెళ్తున్నాడు. ఎప్పుడైతే ఈ అభయ తను వీడిని, ఈ అక్రమాలని, ఒక్క ర్యాకెట్ కాదు, అందులో చాలా ర్యాకెట్స్ ఉన్నాయి, అమ్మాయిల ర్యాకెట్స్ ఉన్నాయి, జూనియర్ డాక్టర్స్ని లోబరుచుకుని వాళ్ళకి ఎవరైనా ఎదురు తిరిగితే లోబరుచుకోవటం, మెడికల్ మాఫియా, అలాగే హ్యూమన్ ట్రాఫికింగు, అవయవాలు వ్యాపారం, ఇవన్నీ కూడా వీడియో రూపంలో అమ్మాయి దగ్గర ఎవిడెన్స్ అనేది ఉండిపోయింది. అలాగే ఎప్పుడైతే ఈ వీడియోస్ అన్నీ ఎవిడెన్స్ రూపంలో ఉండి తిను ఎప్పుడైతే బయట పెడద్దని చెప్పి అక్కడికి కూడా ఈ అమ్మాయితో అది ఫోను కూడా, అమ్మాయికి సంబంధించిన ఫోన్లు కూడా చూడటం జరిగింది. అలాగే
వీడు సందీప్ ఘోష్ కాలేజీ ప్రిన్సిపాల్ ఫోన్ చెక్ చేసినప్పుడు కొంతమందితో చేసిన చాటింగ్ డిలీట్ చేస్తుంది. ఈఎంఐ లిమిట్స్ క్రాస్ చేస్తుంది అని చెప్పి ఒక హిందీలో ఒక మెసేజ్ పెట్టాడు. అంటే లిమిట్స్ క్రాస్ చేయటం అంటే అక్కడ ఉన్న సబ్జెక్ట్ని వీడియోలు తీసి ఫోటోలు తీసి తన దగ్గర సేఫ్ జోన్లో పెట్టుకోవటం. వీడు ఎప్పుడైతే చూసేసాడు ఈఎంఐ వీడియో తీయటం, ఆ సీక్రెట్ కాదు కదా, అక్కడ పక్కన ఫంక్షన్ జరుగుతుంది, అక్కడ జరిగే మందు అయి ఉండొచ్చు, డ్రగ్స్ తీసుకోవటం ఉండొచ్చు, నాన్ వెజ్ ఫుడ్ అంటే తప్పనిసరిగా ఈ మందులు అందులోకి వీడు డ్రగ్ మెడికల్ మాఫియా, వీడు మాదక ద్రవ్యాలు కూడా అందరికి ఇస్తాడు. అలాగే కాలేజ్ అమ్మాయిలకి వీడు మాట వినకుండా ఎదురు తిరిగితే వాళ్ళని భయపెట్టి భయప్రాంతికి లోన్ చేసి వాళ్ళని లోబర్చుకుని అమ్మాయిల జీవితం పాడు చేసి ఈ దుర్మార్గుడి గురించి ఈ పాప బయట పెట్టాలనే సంకల్పంతో బయటకు వచ్చినందుకు అమ్మాయి జీవితమే అన్యాయం అయిపోయింది. అంటే వాడికి ఎంత కసిందంటే ఈ అమ్మాయి పైన భయంకరంగా చాలామంది రేప్ చేస్తారు దుర్మార్గులు. ఆ రేప్ చేసిన తర్వాత ఆ డెడ్ బాడీని ఎక్కడికో తీసుకెళ్ళి పడేయటం మీద జరుగుతూ ఉంటుంది. కొన్ని కేసులు మనం వింటూ ఉంటాం. కానీ ఈ దుర్మార్గుడు బాడీలో పార్ట్స్ కొట్టేసేసి నేలకేసి కొట్టేసేసి అమ్మాయిని అలాగా టూ మచ్గా భయంకరంగా రేప్ చేశాడంటే వీడిది ఒకటే, వీడి ప్రాణమైతే ఒకటి, పరాయి వాళ్ళ ప్రాణమైతే ఒకటే. ఎంత డాక్టర్ అయితే ఇంత దుర్మార్గంగా ఉంటారా? డాక్టర్స్ అందరూ ఇలా దుర్మార్గంగా ఉంటే మనం ట్రీట్మెంట్ చేయించుకోగలమా? ఈ దుర్మార్గుడు గురించి ఇంకా కేసులు ఆల్మోస్ట్ చాలా విషయాలు ఈ 45 రోజులు ప్రాసెస్లో సిబిఐ వారు కోర్టు ఎప్పుడైతే ఎలాంటి వాళ్ళైనా వదలొద్దు, ఇది గట్టిగా పట్టుకోండి, ఈ విషయాన్ని బయటకు లాగాలి, లేదా సీరియస్ యాక్షన్ తీసుకుంటాం అన్నప్పుడు అందులో నిర్మల్ ఘోష్ కానీ, అలాగే ఇంకొక వ్యక్తి ఎమ్మెల్యే, ఇంకొక కౌన్సిలరు, ఇలా చాలామంది అక్కడ జరిగే సీసీ కెమెరాల్లో వీళ్ళు రోజు పార్టీలు చేసుకునే సర్జరీ రూమ్లో అక్కడ సిస్టంలో రికార్డ్ అయిన సీసీసీ ఫుటేజ్ అంతా కూడా అక్కడ ప్రసన్న చటోపాధ్యాయ అనే వ్యక్తి కూడా డిలీట్ చేస్తూ ఉంటాడు. ఏ రోజుకి వచ్చిన ఈ వీడియో ఫుటేజ్ వాడిని కూడా సిబిఐ వారు పిలిచి ఎంక్వైరీ చేశారు. ఈ కేసులో ఎవరైతే అనుమానాస్పదంగా ఉన్నారో, అనుమానాస్పదంగా ఉన్నా లేకపోయినా ప్రతి ఒక్కరిని కూడా సిబిఐ వారు ఇంచుకి వాళ్ళు మొత్తం వాళ్ళలాగా స్కాన్ చేసినట్టుగా ప్రతి విషయాలు కూడా బయటకు లాగేస్తూ ఉన్నారు. ఇప్పుడు కలకత్తా నగరంలో అక్టోబర్ 1 కల్లా మ్యాక్సిమం ఈ సందీప్ ఘోష్ గారిది శిక్ష ఖరారైపోవచ్చు, ఈ వెనకాల ఉన్న వాళ్ళు కూడా ఖరారైపోవచ్చు. ఈ విషయాలన్నీ కూడా ఆనంద్ బజార్ అనే పత్రిక, ఈ అభయాన్ని అమ్మాయి విషయాలన్నీ అక్కడ వాళ్ళు రూమ్లో హాస్పిటల్ సర్జరీ చేసే రూమ్స్లో చేసే ఎంజాయ్మెంట్ చేసే పార్టీ తాలూకు విశేషాలు కానీ వాడు అందులో ఏం చేస్తున్నాడని కానీ మొత్తం అన్ని విషయాలు బయట పెట్టినది ఆనంద్ బజార్ అనే పత్రిక. ఆ పత్రికలో వచ్చిన విషయాలు ఈ విషయాలన్నీ. ఈ ఆనంద్ బజార్ పత్రిక అనేది చాలా నిజాయితీ నిబద్ధతతో కూడిన పత్రిక, ఉన్న వాస్తవాలను బయటపెట్టే పత్రిక. ఆ పత్రిక ఈ విషయాలన్నీ బయటపెట్టింది మొత్తం ఆల్మోస్ట్. ఎందుకంటే ఒక ఉన్నతమైన పత్రిక అయితే అది పోలీసులు సిబిఐ ప్రతిదీ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి లేఖలు అడిగితే ఇస్తారు కాబట్టి అలా వచ్చిన ఇన్ఫర్మేషన్ అన్నమాట. ఆ హాస్పిటల్లో అమ్మాయిల్ని పాడు చేయటం, బ్లూ ఫిల్మ్లు తీయటం ఒకటి, 2 డెడ్ బాడీస్తో ఇలా అర్ధరాత్రులు సందీప్ ఘోష్ కానీ సంజయ్ వాలంటీర్ సంజయ్ కానీ వీడు కూడా డెడ్ బాడీస్తో నీళ్ళ చిత్రాలు తీయటం, అలాగే మనిషిలో ఉన్న బాడీ పార్ట్స్ తైవాన్ దేశానికి సరఫరా చేయటం, అలాగే హాస్పిటల్లో వాడు మెడికల్ అంటే ఈ అమ్మాయి అభయ, ఈ అమ్మాయి ఊపిరితిత్తులకు సంబంధించిన డాక్టరు, దానికి సంబంధించిన మెడిసిన్స్ అన్నీ కూడా ఒరిజినల్ ఇతర దేశాలకి వీడు పంపించేయటము, డూప్లికేట్ హాస్పిటల్ ఇవ్వటం, ఇదొక దుర్మార్గం. ఇంకోటి మెడికల్ మాఫియా, అక్కడ హాస్పిటల్కి సంబంధించిన మెటీరియల్స్ ఏమేమి మెడిసిన్ వచ్చినా ఏమొచ్చినా సరే అవి అందులో అత్యధికం రేట్లు వేయటం కానీ, ఆ బిల్లులు అలా చూపించడం కానీ, వాటెవర్ ఏదైనా సరే మెడికల్లో మాఫియా. అలాగే కాలేజ్ అమ్మాయిలు మార్కుల్ని మంచి మార్కులు వేయాలంటే మీరు మాతో ఎంజాయ్ చేయాలి అని చెప్పి రూల్స్ పెట్టి వాళ్ళతో అసభ్యకరమైన చిత్రాలు తీయటం, అక్కడికి నెంబర్ 6 అయింది.
తర్వాత వీడు అక్రమాస్తులు భయంకరంగా సంపాదించాడు, వేల కోట్ల రూపాయలు సంపాదించాడు. వాడికి రాజకీయ నాయకుల హస్తం కూడా వాడికి సపోర్ట్ ఉంది. మమతా బెనర్జీ పుట్టినరోజు విషయం చెప్పేంత క్లోజు, మమతా బెనర్జీకి తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి పార్టీ ఫండ్స్ ఇచ్చేంత క్లోజు. ఇందులో ఈ కేసులో అమ్మాయి తరపున ఎవరైతే లేరో అమ్మాయి వాళ్ళది చాలా మిడిల్ ఫ్యామిలీ, వెనకాల గట్టిగా అడిగేటాకు కూడా ఎవరు కూడా ముందుకు వచ్చేంత స్తోమత ఉన్న ఫ్యామిలీ కూడా కాదు. ఈ విషయంలో వీడిని సపోర్ట్ చేయటానికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇద్దరు, ఒక మాజీ కౌన్సిలరు ఉన్నారు, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది. వీడికి హాస్పిటల్లో ఎన్ని వేల లక్షల కోట్ల కుంభకోణం చేస్తే వీళ్ళందరినీ డబ్బిచ్చి మేనేజ్ చేస్తున్నాడు. అలాగే తలా పోలీస్ స్టేషను, అందులో హౌస్ ఆఫీసర్ కూడా ఇతనికి సపోర్ట్ చేయటం, ఎఫ్ఐఆర్లో లేట్గా నమోదు చేయటం, అలాగే ఎఫ్ఐఆర్ వెంటనే బుక్ చేయలేదు, సాక్ష్యాధారాలు తారుమారు చేసేటకు సపోర్ట్ చేస్తే తలా పోలీస్ స్టేషన్లో అక్కడ ఉన్న హౌస్ మాస్టర్ పోలీస్ డిపార్ట్మెంట్ అతన్ని అరెస్ట్ చేసి ఇంట్రాగేట్ చేస్తున్నారు. ఇలాగా చూస్తూ ఉంటే ప్రతి విషయం కూడా అక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇళ్ళ సోదాలు జరిగినాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇక్కడ అమ్మాయి హత్య జరిగిన వెంటనే వచ్చి మీరు వెంటనే పోస్ట్ మార్టం చేసేయాలని చేపించేయటం, పోస్ట్ మార్టం అయిపోయాగానే వెంటనే అమ్మాయిని ఖననం చేసేటకి చాలా ఫాస్ట్గా మాట. అంటే అమ్మాయి డెడ్ బాడీ కనుక లైవ్లో అక్కడ ఏమన్నా వాళ్ళకి మార్చిడిలో ఉంటే ఒక 24 hours 40 hours ఉంటే బయట ఒత్తిడి పెరిగితే రీపోస్ట్ మార్టం చేయవలసి వచ్చినప్పుడు అసలు ఎంతమంది అమ్మాయిని రేప్ చేశారు మొత్తం విషయాలన్నీ బయటకు వచ్చేస్తాయి. ఎందుకంటే అమ్మాయి వీళ్ళని ప్రతిఘటించేటప్పుడు గోళ్ళలో వాళ్ళ స్కిన్ ఉండిపోయిందంటే అమ్మాయి ఎంత వెలువెల్లాడి వాళ్ళని గిచ్చుంటుంది. ఆ అమ్మాయి అవతల వాళ్ళని వీడు సంజయ్ ఘోష్ మీద ఒంటి మీద దెబ్బలు గట్టిగా ఉన్నాయి అంటున్నారంటే అమ్మాయి ఎంత దారుణంగా ప్రతిఘటించింది. ఒక చిన్న పాప అయ్యుండి రేపో మాపో పెళ్లి చేసుకుని వెళ్ళిపోవడానికి అమ్మాయి అన్ని ఇంట్లో పేరెంట్స్ అన్నీ పాపం వాళ్ళు అక్కడ అమ్మాయికి కావాల్సిన పెళ్ళికి కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్నీ చూసుకుంటూ ఉంటే వీడు ఇలాంటి సిచ్యువేషన్లో ఇలాంటి సమయంలో ఈ దుర్మార్గుడు ఇలా చేయటం ఎంతవరకు కరెక్టు? వీడికి నీతి నిజాయితీ లేదా? అక్టోబర్ 1 దసరా నవరాత్రులు మనకి అక్టోబర్ నెలలో 3వ తారీఖున 2వ తారీఖున అమావాస్య 3వ తారీఖున మొదలవుతున్నాయి. దానికన్నా ముందే కలకత్తా కాళికి రక్తబలి ఇచ్చేయాలి. ఖండాలుగా ముక్కలుగా నరికి ఉరి వేస్తే ఒక్కసారి బాధ, వాడికి పెద్ద బాధ ఏముండదు. ఆ ఉరితాడికి అరటిపండు, తేనె ఇలాంటి పదార్థాలు నానబెట్టి, ఆయిల్ లాంటి పదార్థాలు నానబెట్టి చాలా స్మూత్గా చేస్తారు. తాడిని ఉరేసిన వెంటనే ఇలాగా వెంటనే స్మూత్గా వాడికి హ్యాంగ్ అయిపోవటానికి. అలా కూడా కాకుండా ఆడిని క్షణం నరకం. ఆ పాప చనిపోయే, ఆ డాక్టరు అమ్మాయి అభయ చనిపోయే సమయం అంతా ఎంత నరకం అనిపించిందో దానికి 100 రెట్లు వీడికి పనిష్మెంటు జరగాలి. ఉరిశిక్ష వేయటం అనేది కూడా ఇది కరెక్ట్ కాదు. ఉరిశిక్ష కాదు, బహిరంగంగా అందరు జనాలు వచ్చి ఈడిని చంపితే ఈడి పార్ట్లు కూడా ఈ జనాలు కోల్కత్తాలో ఈ గొడవలో ఫైట్ చేయడానికి వచ్చిన వాళ్ళు అందరూ కూడా వీడు చంపటానికి వస్తే వీడి బాడీ పీసెస్ కూడా కనిపించవు, అంతలా చంపుతారు వీడిని. ఇప్పటికి అక్టోబర్ 1వ తారీఖున ఫైనల్ తీర్పు వచ్చేలా ఉంది. ఈలోగా అక్కడ నగర కమిషనర్ ఒక 4-5 జనాలు ఒక చోటు ఉంటే వారు అంగీకరించట్లేదు. ఎందుకంటే అక్టోబర్ 1 తారీఖున వచ్చే ఆ తీర్పు బట్టి గొడవలు జరగవచ్చు, ఏదైనా జరగవచ్చు. ఇప్పటి నుంచే వాళ్ళు అక్కడ కొన్ని రూల్స్ అయితే పాస్ చేస్తూ ఉన్నారు. ఏదేమైనప్పుడు కూడా అక్టోబర్ 1 వచ్చేటప్పటికి అమ్మాయికి న్యాయం జరగాలి. మనందరం కూడా ఎక్కడో కలకత్తాలో జరిగితే ఈ గొడవ మనకెందుకు, ఇది మన వాళ్ళది కాదు అనుకోకుండా ప్రతి ఒక్కళ్ళం కూడా మన తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం ఎక్కడ ఏ స్టేట్లో అయినా సరే, ఏ దేశంలో అయినా సరే ఈ అమ్మాయికి జరిగిన ఇంతవరకు కూడా చాలా గొడవలు జరిగినాయి, చాలా ప్రాబ్లమ్స్ జరిగినాయి. కానీ ఏ కేసు గురించి కూడా దేశం ఎప్పుడు ఈ అమ్మాయి విషయంలో న్యాయం జరుగుద్దా, ఈ అమ్మాయికి వెనకాలన్న చంపేటకి వెనకాలన్న అస్తాలు ఏంటి, ఏం జరుగుతుంది విషయం తొందరగా బయటపడాలని చెప్పి అసలు ఈ కేసులో మనకి ఎవరికి సంబంధం లేదు. కానీ ఆ అమ్మాయి చనిపోయేటప్పుడు మనకి తెలుసున్న పాప, మన ఇంట్లో పాప, మన పక్కింట్లో ఉన్న పాప, మన ఊర్లో అమ్మాయి,
ఇలా అనుకున్నాం కాబట్టి అమ్మాయి గురించి ఎంత వేదన అనేది కలుగుతూ ఉంది. ఇందులో మమతా బెనర్జీ ఉన్న, వాళ్ళ మేనల్డ్ ఉన్నా, ఎమ్మెల్యేలు ఉన్నా, కాంగ్రెస్ పార్టీ ఉందా, లేకపోతే ఏ పార్టీ ఉంది, తృణమూల్ కాంగ్రెస్ ఉందా, లేకపోతే డాక్టర్స్ ఉన్నారా, లేకపోతే ఇంకెవరున్నారు, ప్రతిదీ ఒక్కళ్ళను కూడా ఉరి తీస్తే మొత్తం అందరినీ కూడా ఉరి తీసి చంపేయాలి స్పాట్లో. ఈ కేసు జడ్జి గారు చెప్పారు, చాలా రేర్ కేసు ఇది. అంటే ఇలాంటి కేసు ఎక్కడ ఉండదు. ఇప్పుడు ఒక అమ్మాయి అందం చూసి పాడు చేసి చంపేయడం అంటే అది వేరు. అలా కాకుండా ఇలా చేసే మాఫియా ముఠా అంతా బయటకు లాగుద్దని భయంతో ఈ అమ్మాయిని అత్యంత పాశవికంగా రేప్ చేసేసి, అత్యంత పాశవికంగా అమ్మాయిని కొట్టి తన్ని ఇరిచి ముక్కలు చేసి బ్లడ్ వచ్చేలా కలిగి వీళ్ళ రక్తదాహం మాట, వీళ్ళ అంత అమ్మాయిని అంత దారుణంగా చంపేయటం, ఒక కన్న తల్లి బిడ్డని అంత దారుణంగా చంపేశారంటే బాబు, నేను ఈ వీడియో చేస్తున్నప్పుడు నేను ఎంత మానసికంగా బాధపడి ఇబ్బంది పడి చేస్తున్నానో నాకు తెలుసు. ఏదేమైనప్పుడు కూడా కలకత్తా కాళీకి మనం అందరం ప్రార్థన చేయాలి. దుర్గా నవరాత్రుల్లో ఆడు ఖతం అయిపోవాలి. థ్యాంక్ యూ.